స్వేచ్ఛ వచ్చిందని విచ్చలవిడిగా మనం తిరిగితే మన జీవితంలో కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉండిపోతాం. ఈ ఇచ్చిన స్వేచ్ఛను బాధ్యతాయుతంగా గనక మీరు మార్చుకోగలిగితే రేపు మీరు రోడ్లో నడుస్తుంటే ప్రజలు మిమ్మల్ని చూడాలి, ప్రజలు మీ దగ్గరికి ఆటోగ్రాఫ్ కోసం రావాలి. కాబట్టి ఇక్కడ ఉన్న స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛను జవాబుదారీతనంతో గనక మీరు వాడుకుంటే మీ జీవితాలు బ్రహ్మాండంగా తయారవుతాయన్నది నేను చెప్పబోతున్నాను. మీరు ఎంతో మంది ఎన్నో ధర్మాలకు చెందిన వాళ్ళు ఉంటారు, ఎన్నో మతాలకు చెందిన వాళ్ళు ఉంటారు. కానీ నేను ప్రతిరోజు ఒక మందిరానికి వెళ్ళమని మిమ్మల్ని చెబుతాను. మన కాలేజీలో ప్రతిరోజు ఒక మందిరానికి వెళ్ళాలి. మీరు అడుగుతారు, సార్ ఇక్కడ మందిరాలు ఎక్కడున్నాయి? మన కాలేజీలో ఉన్న మొదటి మందిరం ఏదంటే లైబ్రరీ అన్నది. అందుకనే నేను వాచనాలయం అంటాము, అంటే ఇట్స్ ఎ టెంపుల్. కాబట్టి మీ జీవితంలో ప్రతిరోజు ఈ మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. మీ ఉద్దేశానికి ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి అన్న ఆలోచనలు ఇప్పటి నుంచే మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళగలరు. కాబట్టి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో నేను మీ అందరికీ చెబుతున్నది ఏంటంటే, డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. కాలేజీలో మీకు ఖచ్చితంగా స్వేచ్ఛ లభిస్తుంది, కానీ స్వేచ్ఛ ఎప్పుడు కూడా మీలో జవాబుదారీతనాన్ని నేర్పించాలి అని మీ మనసుల్లో ఉంచుకోండి అన్నది చాలా ముఖ్యమైన విషయం. స్వేచ్ఛ వచ్చిందని విచ్చలవిడిగా మనం తిరిగితే మన జీవితంలో కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉండిపోతాం. ఈ ఇచ్చిన స్వేచ్ఛను బాధ్యతాయుతంగా గనక మీరు మార్చుకోగలిగితే రేపు మీరు రోడ్లో నడుస్తుంటే ప్రజలు మిమ్మల్ని చూడాలి, ప్రజలు మీ దగ్గరికి ఆటోగ్రాఫ్ కోసం రావాలి. కాబట్టి ఇక్కడ ఉన్న స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛను జవాబుదారీతనంతో గనక మీరు వాడుకుంటే మీ జీవితాలు బ్రహ్మాండంగా తయారవుతాయన్నది నేను చెప్పబోతున్నాను. తర్వాత మీరు ఎంతో మంది ఎన్నో ధర్మాలకు చెందిన వాళ్ళు ఉంటారు, ఎన్నో మతాలకు చెందిన వాళ్ళు ఉంటారు. కానీ నేను ప్రతిరోజు ఒక మందిరానికి వెళ్ళమని మిమ్మల్ని చెబుతాను. మన కాలేజీలో ప్రతిరోజు ఒక మందిరానికి వెళ్ళాలి. మీరు అడుగుతారు, సార్ ఇక్కడ మందిరాలు ఎక్కడున్నాయి? మన కాలేజీలో ఉన్న మొదటి మందిరం ఏదంటే లైబ్రరీ అన్నది. అందుకనే నేను వాచనాలయం అంటాము, అంటే ఇట్స్ ఎ టెంపుల్. కాబట్టి మీ జీవితంలో ప్రతిరోజు ఈ మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. సాధారణంగా పేపర్లలో చూస్తుంటాను, ఏ న్యూస్ వస్తుంది, కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, ఆ రోజు తొక్కిసలాట జరిగింది థియేటర్ దగ్గర. ఇంకా కొన్ని చోట్ల మద్యం షాపుల ముందు తొక్కిసలాట జరుగుతుంది. వెరీ అన్ఫార్చునేట్. కానీ నేను ఏ వార్తల కోసం చూస్తానంటే, ఆదిశంకర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో లైబ్రరీలో తొక్కిసలాట జరిగింది అన్న వార్త పేపర్లో నాకు కనిపించాలి, న్యూస్ పేపర్లో ఆ విధంగా కనిపించాలి. ఆ విధమైన తొక్కిసలాటలు జరగాలి, లైబ్రరీలో తొక్కిసలాటలు జరగాలి. ప్రిన్సిపల్ గారు చెప్పారు, 56,000 పుస్తకాలు ఉన్నాయి మా దగ్గర, 10,300 రెఫరెన్సెస్ ఉన్నాయి, ఆ తర్వాత ఎన్నో విషయాలు ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఇటువంటి మందిరం మన దగ్గర ఉన్నప్పుడు ఆ మందిరాన్ని రోజు సందర్శించాలి. కాలేజీలో పెద్ద గొడవలు జరగాలి అని నేను కోరుకుంటాను. అందుకని పెంచలే గారు వెళ్ళిపోయినట్టున్నారు. సార్ని పిలిచాను, ఈ 2 గొడవలు పెట్టిస్తారు ఇక్కడ అని చెప్పేసి. గొడవలు ఎవరికి జరగాలంటే, మీకు లైబ్రేరియన్తో మధ్య గొడవలు జరగాలి. మీరు లైబ్రేరియన్తో గొడవ పెట్టాలి రోజు. సార్ ఈ పుస్తకం మాకు కావాలి, 1 నెల ముందు చెప్పాం కానీ ఇంతవరకు మీరు ఈ పుస్తకం తేలేదు అని చెప్పి లైబ్రేరియన్తో కొట్లాటలు పెట్టుకోండి. అటువంటి న్యూస్ రావాలి. ఆదిశంకర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పిల్లలకి లైబ్రేరియన్కి మధ్య యుద్ధం జరిగింది అంటే ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. కాబట్టి అటువంటి వార్తలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాలేజీలో ఉన్న ఇంకొక లైబ్రరీ, ఇంకొక మందిరం మీ గ్రౌండ్, ప్లే గ్రౌండ్ అన్నది 2వ మందిరం. మీరు అందరూ గుర్తుంచుకోండి. వస్తూ చూశాను, బ్రహ్మాండమైన గ్రౌండ్ ఉంది. ఒక ఓపెన్ జిమ్ కూడా చూడడం జరిగింది నేను. తరువాత మీ కాలేజీకి ఫిజికల్ డైరెక్టర్ కూడా ఉన్నారు, ఆయన కలిశారు. ఫిజికల్ డైరెక్టర్ గారు, ఎస్ రవిచంద్ర అని ఫిజికల్ డైరెక్టర్ కలిశారు. సాధారణంగా ఇంజనీరింగ్ కాలేజెస్ కు వెళ్ళినప్పుడు ఫిజికల్ డైరెక్టర్స్ నాకు ఎక్కడ కనపడ్డారు. కానీ ఈ కాలేజీలో ఒక ఫిజికల్ డైరెక్టర్ కూడా ఉన్నారు అంటే అది ఒక గొప్ప విషయం, మీరు అందరూ భావించాలి. సో దానివల్ల మీరు ప్రతిరోజు కూడా
ఈ రెండవ మందిరాన్ని కూడా సందర్శించాలి మీరు. మొదటి మందిరం లైబ్రరీ, రెండవ మందిరం మన లైబ్రరీ ప్లే గ్రౌండ్. ఈ రెండు కనుక మీరు చేసుకోగలిగితే మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. మీ కొట్లాటలు కూడా పెరగాలి, ఆ విధంగా మీరు మారగలగాలి. కాబట్టి యూ హ్యావ్ టు బికమ్ ఏ అసెట్ ఫర్ ది సొసైటీ. మీరు సమాజం యొక్క ఆస్తులుగా మీరు తయారవ్వాలి. మొన్నటి వరకు మీరందరూ కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు, కానీ ఈ రోజు నుంచి మీరు యువర్ ప్రాపర్టీ ఆఫ్ ది నేషన్. మీరు దేశానికి సంబంధించిన ఆస్తులు. మిమ్మల్ని చూసి దేశం గర్వపడాలి. ఆ విధమైన ఆలోచనలతో మీరు కనుక ముందుకు వెళితే ఎంతో గొప్ప ప్రగతిని మీరు సాధించగలరు. ఆ తర్వాత ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళగలరు. మా అబ్బాయి కూడా ఐపీఎస్ లో ఉన్నాడు. మా అబ్బాయి కూడా తమిళనాడు గార్డెన్లో ఐపీఎస్ ఏఎస్పీగా ఇప్పుడే పోస్టింగ్ లో ఉన్నాడు. ఎందుకు చెప్పారంటే చాలా మంది నన్ను అడుగుతారు, సార్ ఇది ఎలా సాధ్యం, ఎలా జరిగింది అని. దానికి నేను ఇచ్చే ఒకటే సమాధానం, లుక్ 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 అండ్ క్వశ్చన్. లుక్ 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 అండ్ క్వశ్చన్. చూడండి, తరచి చూడండి, ఇంకా లోపలికి వెళ్ళి చూడండి, ఆ తర్వాత ప్రశ్నించండి. ఎప్పుడైతే ఈ విధమైన భావాలు మీలో ఉంటాయో అప్పుడు మీరు ఏమి సాధించాలనుకుంటారో అది సాధిస్తారు అని చెప్పారు. ఇంజనీరింగ్ 4th year లో చదువుతున్నప్పుడు పిలానీలో మా వాడు చెప్పాడు, నేను సివిల్ సర్వీసెస్ కూర్చోవాలి. ఐ సెడ్ గో హెడ్. నువ్వు ఎప్పుడైతే ఒక మార్గాన్ని నిర్ణయించుకున్నావో యూ గో హెడ్ అండ్ డూ ఇట్ వాట్ ఎవర్ యూ వాంట్. సో పరీక్ష రాశాడు, తెచ్చుకున్నాడు. అందువల్ల నేను మీకు చేస్తున్న సూచన ఏంటంటే, మనం ఏం కావాలి, ఏ విధంగా వెళ్ళాలి అన్న భావన ఇప్పటి నుంచే మీరు తీసుకురండి. ప్రశ్నించే స్వభావాన్ని నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు ప్రశ్నించే స్వభావాన్ని నేర్చుకుంటారో మీ నుంచి బ్రహ్మాండమైన ఆవిష్కరణ తయారవుతాయి. దానికోసం 2 చిన్న ఉదాహరణలు ఇస్తాను. ఇజ్రాయెల్ దేశంలో మీలాగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఆ కాలేజీలో మేము వస్తున్నప్పుడు మమ్మల్ని ట్రీ ప్లాంటేషన్ చేశారు. ప్లాంటేషన్ చేసి అందులో చెట్లు నాటాము, మేము చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చి. అదే విధంగా ఇజ్రాయెల్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ జరిగింది. 15 మొక్కలు నాటారు. రోజు పిల్లలు ఆ మొక్కల మీద నుంచి మొక్కలు చూసుకుంటూ వెళుతున్నారు. కానీ ఒక్క పిల్లవాడికి మనకు డౌట్ వచ్చింది. వాడు చూడటం మొదలు పెట్టాడు. 15 మొక్కలు, ఒకే టైప్ ఆఫ్ మొక్కలు, ఒకే వయసున్న మొక్కలు మనం నాటాము. కానీ అందులో 2 మొక్కలు మిగతా మొక్కల కన్నా బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. మిగతా మొక్కల్లో అంత ఎదుగుదల లేదు అన్నది ఆ పిల్లవాడికి డౌట్ వచ్చింది. వేల మంది విద్యార్థులు అక్కడి నుంచి వెళుతున్నారు, కానీ ఒక విద్యార్థికి వచ్చి అడగడం మొదలు పెట్టాడు, ఎందుకు ఇది జరిగింది. తరచి లోపల చూద్దామని చెప్పేసి ఆ చెట్ల ముందు కూర్చున్నాడు. అక్కడ ఒక తోటమాలి ఉన్నాడు, గార్డెనర్. పిలిచి అడిగాడు, ఈ 2 మొక్కలు మిగతా వాటికన్నా బాగా పెరుగుతున్నాయి, దానికి కారణం ఏంటి అంటే అతను అన్నాడు, నేను మిగతా వాటికి ఏ విధంగా ఎరువులు వేస్తున్నామో ఆ విధంగానే నేను ఈ చెట్లకు కూడా ఎరువులు వేస్తున్నాను. అయినా పిల్లవాడు వదలలేదు, కూర్చున్నాడు అక్కడ. ఇంకా తరచి అడిగాడు. అడిగి అప్పుడు తోటమాలి అన్నాడు, ఇక్కడి నుంచి దీని ముందు నుంచి ఒక పైప్ లైన్ వెళుతుంది అన్నాడు. ఆ పిల్లవాడు తవ్వాడు. తవ్వితే అక్కడ ఒక పైప్ లైన్. ఈ 2 మొక్కలు ఏవైతే బ్రహ్మాండంగా పెరుగుతున్నాయో ఆ 2 మొక్కల ముందు వెళుతున్న పైప్ లో 2 స్మాల్ హోల్స్ ఉన్నాయి, 2 రంధ్రాలు ఉన్నాయి. దాని నుంచి నీళ్లు బొట్టు బొట్టుగా వెళుతూ ఈ చెట్టు దగ్గరికి వెళుతున్నాయి, ఈ 2 మొక్కల వరకు మాత్రమే. కాబట్టి ఆ పిల్లవాడు ఏం స్టడీ చేశాడంటే, మనం బొట్టు బొట్టుగా కనుక నీళ్లు ఇవ్వగలిగితే మొక్కలకు, అవి మిగతా మొక్కల కన్నా బాగా పెరుగుతాయని చెప్పి ఆ విషయంలో స్టడీ చేసి ప్రపంచంలో మొట్టమొదటిగా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ని మీలాంటి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ ప్రపంచానికి ఇవ్వగలిగాడు. దానికి ప్రధానమైన కారణం అబ్జర్వేషన్. చూశాడు, తరచి చూశాడు, ఇంకా లోపలికి వెళ్ళి చూశాడు, ప్రశ్నించాడు, ఎందుకు జరుగుతుందని. ఇప్పుడు మొత్తం ప్రపంచానికి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఇచ్చిన మీలాంటి ఒక స్టూడెంట్. నా మొబైల్ ఫోన్ లో ఇంకొక యాప్ ఉంది. ఆ యాప్ నేను అప్పుడప్పుడు వాడుతుంటాను ఎప్పుడైనా నేను ప్రయాణం చేయాలి. మీలాంటి కుర్రవాళ్ళు ఒక 4 బెంగళూరు క్యాంపస్, బెంగళూరులో ఒక కంపెనీకి ఇంటర్వ్యూ వస్తే వాడు బస్ స్టాండ్కి వెళ్ళారు. వెళితే అప్పటికే బస్సులు వెళ్ళిపోయాయి. కాబట్టి బెంగళూరుకు వెళ్ళలేకపోయారు వాళ్ళు. దానివల్ల వాళ్ళ ఉద్యోగాలు పోయాయి. అంటే వాళ్ళు ఆలోచించడం మొదలు పెట్టారు. మనం కనుక బస్సులో ముందే రిజర్వేషన్ చేసుకోగలిగితే, ట్రైన్లకు ఎలా చేసుకుంటున్నామో మనం బస్సుకు ముందే రిజర్వేషన్ కనుక చేసుకుని ఉంటే మనం బెంగళూరుకు వెళ్ళగలిగే వాళ్ళం, మనకు ఉద్యోగాలు వచ్చేవి కదా అని. మరి బస్సులో రిజర్వేషన్ ఎలా చేసుకోవాలని చెప్పి ఈ 4 కూర్చున్నారు.
4 నెలలు పనిచేశారు. అన్ని బస్ డిపోలకి వెళ్ళారు. అక్కడ ఉన్న బస్సు డీటెయిల్స్ సంపాదించారు. ఏపీఎస్ఆర్టీసీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ సంపాదించారు. ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి డీటెయిల్స్ సంపాదించి వీటన్నిటిని ఒక డాటాగా తయారు చేసి ఒక అప్లికేషన్ తయారు చేశారు. ఆ అప్లికేషన్ పేరే రెడ్ బస్. రెడ్ బస్ అన్న అప్లికేషన్ మీరు ఏదైతే వాడుతున్నారో మీలాంటి 4 విద్యార్థులు తయారు చేసిన అప్లికేషన్. ఎందుకంటే వాళ్ళు ఆలోచించారు, కానీ మనం ఏంటి వాట్సాప్ లో మునిగిపోయి ఉన్నాం, చాలా మంది స్మార్ట్ ఫోన్లలో మునిగిపోతున్నారు. అది ఏమవుతుందో తెలియదు. వాట్సాప్ లేకుండా బతకలేరు, సోషల్ మీడియా లేకుంటే బతకలేరు. అవన్నీ కూడా మనల్ని ఒక విచిత్రమైన డైరెక్షన్ లో తీసుకెళ్తున్నారు. కానీ ఈ 4 పిల్లలు రెడ్ బస్ అప్లికేషన్ తయారు చేసి 2 సంవత్సరాలు వీళ్ళే రన్ చేశారు. 2 సంవత్సరాల తర్వాత ఈ అప్లికేషన్ అమ్మేశారు. అమ్మేస్తే వాళ్ళకి ఎంత వచ్చిందో తెలుసా? 1600 కోట్లు వచ్చింది. 1600 కోట్లు, ఒక్కొక్కరికి 400 కోట్లు వచ్చింది. మీరు ఆ విజ్ఞాన్ యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చారు. కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉంటాడు రాజు అనే అబ్బాయి, వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చారు. ఎలా వచ్చింది మీకు ఐడియా అంటే, ది ఓన్లీ కాన్సెప్ట్ లుక్ 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 అండ్ క్వశ్చన్. కాబట్టి మీరు జీవితంలో ఏదైనా సాధించుకోవాలంటే చూడండి, తరించి చూడండి, ఇంకా లోపలికి వెళ్ళి చూడండి, ప్రశ్నించండి. మీరు జీవితంలో సాధించాల్సింది ఏదైతే అనుకున్నారో ఆ సాధనలో మీరు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలరు. ఆ విధమైన భావనలో ఉండాలి. కాబట్టి డోంట్ సెటిల్ ఫర్ ఎ జాబ్, డోంట్ సెటిల్ ఫర్ ఎ క్యాంపస్ ఇంటర్వ్యూ. ఆల్వేస్ థింక్ దట్ యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ది నేషన్. మీరు దేశానికి ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి అన్న ఆలోచనలు ఇప్పటి నుంచే మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళగలరు. కాబట్టి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో నేను మీ అందరికీ చెబుతున్నది ఏంటంటే, డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. మనల్ని ఏం చేస్తామంటే మనకు పరిధిని మనం గీసేస్తాం. నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను కాబట్టి నేను పెద్దగా ఎదగలేను, కాబట్టి నేను ఒక చిన్న క్యాంపస్ ఇంటర్వ్యూకి సెటిల్ అయిపోతానని మీరు అనుకోకూడదు. కలువలు తామరల ఉదాహరణ నేను కూడా ఇస్తుంటాను. రామేశ్వరం వెళ్ళాను, అబ్దుల్ కలాం గారి ప్రదేశం. రామేశ్వరంలో ఆయన మెమోరియల్ చూసి, రామేశ్వరంలో పెద్ద గుడి కూడా ఉంది, అక్కడికి వెళ్ళాం. ఆ గుడి బయట తామర పూలు అమ్ముతున్నారు. ఆ తామర పూలు అమ్మే అతను నేను ఎక్కడి నుంచి తెచ్చాడు అంటే, ఇక్కడే సార్. సరే నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసి అతనితో పాటు వెళ్ళాను. తామర పూలు ఎక్కడున్నాయి, బురద ఉందన్న. ఆ బురద మధ్యలో నన్ను తీసుకువెళ్తే చిన్న చిన్న పురుగులు కుడుతున్నాయి, తర్వాత చిన్న చిన్న చేపలు వచ్చి కుడుతున్నాయి. నన్ను లోపలికి తీసుకెళ్లి కాళ్ళంతా బురద అయిపోయి అక్కడికి వెళ్ళి తామర పూలు కోసం వచ్చి మళ్ళా కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తామర పూలు గుడిలోకి తీసుకువెళితే ఆ గుడిలో పూజారి తామర పూలు తీసుకుని భగవంతుడి కాళ్ళ దగ్గర తామర పూలు పెట్టాడు. ఎక్కడ పుట్టింది? బురదలో. ఎక్కడికి చేరింది? భగవంతుని సన్నిధానంలో. కాబట్టి ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు, ఎలా పెరిగి ఎక్కడ చేరామన్నది ముఖ్యం. అది మీరు గమనించుకోవాలి. ఒక చిన్న గ్రామంలో పుట్టచ్చు. అబ్దుల్ కలాం గారు కూడా చిన్న గ్రామం రామేశ్వరంలో పుట్టారు. భారత రాష్ట్రపతి భారతదేశానికి మిసైల్స్ తో ఒక ఛేదించలేని ఒక వలయాన్ని మనకు సృష్టించి ఇచ్చాడు. ఒక చిన్న కామన్ విలేజ్ లో పుట్టిన వ్యక్తి. అతను ఎప్పుడు కూడా లిమిట్ దాటలేదు, రాసుకోలేదు. నేను ఇంతే అని ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడైతే మన ఆశయాలు లిమిట్లెస్ గా ఉంటాయో మనం రీచ్ అయ్యే ప్లేసెస్ కూడా లిమిట్లెస్ గా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచించారు. అబ్దుల్ కలాం గారు ఎయిర్ ఫోర్స్ పైలట్ అవుదాం అనుకున్నారు, పైలట్ అవ్వలేకపోయారు. ఎందుకంటే 13 వేకెన్సీలు ఉంటే 9 మంది సెలెక్ట్ అయ్యారు. 9 వేకెన్సీలో ఉన్న ఈయన 13 మంది వెళ్ళారు. అక్కడ కూర్చొని ఆయన బాధపడుతుంటే ఆశ్రమం నుంచి, రిషికేశ్ ఆశ్రమం నుంచి అక్కడ గురువు గారు వచ్చి, నువ్వు బాధపడు, నీ ద్వారా ఏదో ఒక పెద్ద విజయం ఈ దేశానికి రాబోతుంది అని చెప్పి అతన్ని సంజాయిస్తే అతను వెళ్ళి మళ్ళా డిఆర్డిఓలో చేశారు. భారత రాష్ట్రపతిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లందరి సెల్యూట్ ఆయన తీసుకున్నాడు. ఒక ఎయిర్ ఫోర్స్ పైలట్ కావాలనుకున్న అతను మొత్తం ఎంటైర్ ఎయిర్ ఫోర్స్ సెల్యూట్ తీసుకుని చీఫ్ ఆఫ్ కమాండింగ్ స్టాఫ్ ఆ విధంగా భారత రాష్ట్రపతి దాకా ఎదగలేదు. ఎందుకు? ఆయన తనను లిమిట్ చేసుకోలేదు. అందువల్ల నేను మీకు చెబుతున్నది ఏంటంటే, మీ కెపాసిటీస్ ని ఎప్పుడు లిమిట్ చేసుకోకండి. మీరు ఏదైనా సాధించగలను అన్న ఒక నమ్మకం మీలో పెట్టుకోండి. దెన్ స్కై ఈజ్ ది లిమిట్. ఆకాశం అన్నది మీకు హద్దు. ఆకాశం కన్నా ఎక్కువగా, ఇంకా ఎక్కువగా మనం ఎదగొచ్చు. కాబట్టి ఆ విధమైన భావాలు కనుక మీరు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నుంచే కనుక మీరు నిర్ణయించుకోగలిగితే చూడండి, మీ జీవితాలు బ్రహ్మాండంగా ఉంటాయి.
మీ అమ్మా నాన్నలు మీకు చూసి గర్వపడతారు, కాలేజ్ ఇన్స్టిట్యూషన్ గర్వపడుతుంది, పెంచలయ్య గారు గర్వపడతారు, మేమంతా గర్వపడతాం, దేశం గర్విస్తుంది మీకోసం. ఆ విధమైన ప్రయత్నాలతో మీరు వెళ్ళండి. తర్వాత ముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, చెడు అలవాట్లు నేర్చుకోవడానికి కూడా ఇటువంటి ఇన్స్టిట్యూషన్లు, ఈ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఒక స్టార్టింగ్ పాయింట్ అవుతాయి. ఎందుకంటే మీరు అనుకుంటారు మాకు స్వేచ్ఛ దొరికింది, మీకు సీనియర్స్ కూడా అడ్వైస్ చేస్తారు. ఇంజనీరింగ్ కాలేజ్లో వచ్చాక నువ్వు స్మోకింగ్ చేయకుంటే ఎలాగా, ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చిన తర్వాత నువ్వు మందు కొట్టకుంటే ఎలాగా, అది మన కల్చర్ అని కూడా చెప్తారు చాలా. ఇలాంటి అడ్వైజులు ఇచ్చేవాడు కూడా చాలా మంది ఉంటారు. కానీ ఈ అడిక్షన్లలో పడకండి, మీరు ఇటువంటి వ్యసనాలలో మీరు పడకండి. ఈ వ్యసనాలు మిమ్మల్ని పాతాళంలోకి తీసుకువెళతాయి. ఒకవైపు స్కై ఈజ్ ది లిమిట్ అని మాట్లాడుతున్నాం, ఇంకొక వైపు పాతాళంలోకి వెళ్ళిపోయి ఈ రెండు మీ ముందు ఉంటాయి. కాబట్టి ఏది తీసుకోవాలన్న ఇంగిత జ్ఞానం మీలో ఉండాలన్నది చాలా విషయం. నేను అంటాను, మీరు వ్యసనాలకు గురి అవ్వండి, మీరు ఖచ్చితంగా వ్యసనాలకు గురి అవ్వండి. మళ్ళా పెంచలయ్య గారు అంటారు, మన సార్ ఎందుకు అనవసరంగా పిలిపించాను, సార్ వ్యసనాలకు గురి అవ్వమని అంటారు. దేనికి అవ్వాలి? గెట్ అడిక్టెడ్ టు బుక్స్. పుస్తకాలకు వ్యసనం, ఆ వ్యసనం మీలో మొదలవ్వాలి. గెట్ అడిక్టెడ్ టు గేమ్స్. ఆటలు ఆడేదాన్ని ఒక వ్యసనంగా మీరు మార్చుకోండి. న్యూస్ పేపర్ చదవడం వ్యసనంగా మార్చుకోండి. జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఒక వ్యసనంగా మీరు మార్చుకోండి. ఎస్, ఇంజనీరింగ్ కాలేజీలోకి వచ్చిన తర్వాత వ్యసనాలు నేర్చుకోవాలి. ఏ వ్యసనాలు నేర్చుకోవాలి? పుస్తకాలు వ్యసనంగా మారాలి, ఆటలు వ్యసనాలుగా మారాలి, న్యూస్ పేపర్లు చదవడం వ్యసనంగా మారాలి, నాలెడ్జ్ సంపాదించుకోవడం వ్యసనంగా మారాలి. ఇటువంటి వ్యసనాలు మీరు తీసుకొని వెళితే రేపు దేశం మిమ్మల్ని నిలబడి స్టాండింగ్ ఓవేషన్ మీకు ఇవ్వడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం గేట్ బయట. కాబట్టి ఆ స్టాండింగ్ ఓవేషన్ తీసుకుంటారా లేకుంటే పాతాళానికి వెళ్ళిపోతారా అన్నది కూడా మీరు ఆలోచించుకోవాల్సిన ప్రధానమైన అంశం. కాబట్టి స్టూడెంట్స్ ఐఎమ్ జస్ట్ వార్నింగ్, ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజెస్ లో అన్ని రకాల వాళ్ళు మీకు దొరుకుతారు. కాబట్టి ఎవరిని మనం దగ్గరికి రానివ్వాలి, ఎవరికి దూరంగా ఉండాలి అన్నది మనం మన ఇంగిత జ్ఞానంతో మనం చేసుకోగలిగిన ప్రధానమైన అంశం అని మీకు తెలియజేస్తూ 4 విషయాలు మీరు చేయండి. ఈ 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి, 4 రకాల ట్రైనింగ్స్ మనం రోజు ఇచ్చుకోవాలి. మొదటిది, ట్రైన్ యువర్ బాడీ. శరీరానికి రోజు ప్రశిక్షణ ఇవ్వండి. ట్రైనింగ్ యువర్ బాడీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రైనింగ్ యువర్ బాడీ. యూ షుడ్ బి ఫిజికలీ ఫిట్. చూడగానే ఫిజికల్ ఫిట్నెస్ కనిపించాలి మీరు. దానికోసం కనీసం 1/2 గంట నుంచి 45 నిమిషాల టైం, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, అందరూ కూడా రోజుకు 45 నిమిషాలు కనుక 1/2 గంట నుంచి 45 నిమిషాలు ఆడండి, పరిగెత్తండి, లేకుంటే ఏదో ఒక మీరు జాగింగ్ చేయండి, స్విమ్మింగ్ చేయండి, వాట్ ఎవర్ యూ వాంట్. కానీ 30 నుంచి 45 నిమిషాలు మీరు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయండి. నెంబర్ 2, ట్రైన్ యువర్ మైండ్. మైండ్ ట్రైనింగ్ అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే మనసు ఎటెటో వెళ్ళిపోతుంది, మనసు ఎక్కడికో తీసుకువెళ్ళిపోతుంది. ఈ మనసును కంట్రోల్ చేయడం అన్నది చాలా ముఖ్యం. ఎవరైతే మనసును కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళు గొప్ప అద్భుతమైన విజయాలు సాధించగలరు అని మీకు తెలియాలి. దాన్ని ఎలా చేయగలం? ధ్యాన అండ్ ప్రాణాయామ ఇస్ ది బెస్ట్ వే టు కంట్రోల్ మైండ్. కాబట్టి మీ సమయాన్ని తీసుకొని 1/2 గంట చేస్తే చాలు. ధ్యానం కానీ ప్రాణాయామం కానీ ఖచ్చితంగా కాలేజీలో మీకు నేర్పిస్తారు. ఆ యూట్యూబ్లో కూడా మీరు నేర్చుకోవచ్చు. రోజు గత 20 సంవత్సరాలుగా ఉదయం కనీసం 20 నిమిషాలు శ్రీ శ్రీ రవిశంకర్ గారి సుదర్శన్ క్రియ నేను చేస్తాను. రోజు సుదర్శన్ క్రియ డైలీ ఐ డూ ఫర్ 25 minutes. అది ఎంత మనసుని ఎంత ప్రశాంతంగా ఉంచుతుందంటే మనసు ఎక్కడికి వెళ్ళదు, మనలో ఎనర్జీ లెవెల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి సెకండ్ థింగ్ ఈజ్ ట్రైన్ యువర్ మైండ్. ది థర్డ్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ట్రైన్ యువర్ వర్డ్. మాటలు, మన మాటలకు ట్రైనింగ్ ఇవ్వాలి. మనం ప్రపంచంలో ప్రజలు భయపడే దేనికి అని ఒక రీసెర్చ్ జరిగితే మొదటిది చావుకి, రెండవది స్టేజ్ మీద మాట్లాడడానికి అని తేలిందా. కాబట్టి ముఖ్యంగా అక్కడ కూర్చొని బ్రహ్మాండంగా మీరు ఆలోచించి కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడితే తెలుస్తుంది మనకి ఎంత కష్టమో అని. సో ఈ మాటలకు కూడా మనం ట్రైనింగ్ ఇవ్వాలి. గంప నాగేశ్వరరావు గారి మిత్రుడు మధ్యాహ్నం మీకు చెప్తారు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ వెరీ సింపుల్. నేను అనుకోవడం, మన దగ్గర ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంటుందో మనం బ్రహ్మాండంగా మనం మాట్లాడగలం. మీ కాలేజీలో బ్రహ్మాండమైన వాటర్ ట్యాంక్,
మీ హాస్టల్ బిల్డింగ్స్ మీద వాటర్ ట్యాంక్ ఉంది. ఆ వాటర్ ట్యాంక్ నుంచి బ్రహ్మాండమైన పైప్ లైన్స్ తో మీకు నీళ్లు అందిస్తున్నారు పెంచలయ్య గారు. ఆ వాటర్ ట్యాంక్ లో నీళ్లు లేకుంటే మీకు నీళ్లు రావు. కాబట్టి నీళ్లు రావాలంటే వాటర్ ట్యాంక్ లో నీళ్లు రావాలి, ఇక్కడ నుంచి మాటలు రావాలంటే ఈ ట్యాంక్ లో జ్ఞానం ఉండాలి. అది మీ అందరికీ తెలియాలి. కాబట్టి అక్వైర్ నాలెడ్జ్, ఎప్పుడైతే మీరు నాలెడ్జ్ నేర్చుకున్నారో మీ దగ్గర కమ్యూనికేషన్ పెద్ద ప్రాబ్లం కాదు. అబ్దుల్ కలాం గారు గొప్ప కమ్యూనికేటర్ కాదు ఆయన కమ్యూనికేషన్ తమిళ యాక్సెంట్ కూడా ఉంటుంది, మీరు చూస్తే యూట్యూబ్ లో చూడండి. కానీ ఆయన మాటల కోసం ప్రజలు వేచి చూసేవారు. ఎందుకంటే ఆయన మాటలలో ఆ బరువు ఉంటుంది, ఆ వెయిట్ ఉంటుంది. పీపుల్ యూస్ టు వెయిట్ ఫర్ డాక్టర్ కలాం బికాస్ హిస్ వర్డ్స్ హ్యాడ్ లాట్ ఆఫ్ వెయిట్. అంత బరువైన మాటలు, అంత చక్కని మాటలు ఆయన మాట్లాడేవారు. కారణం ఉన్న నాలెడ్జ్. సో మనం సాధారణంగా ఇద్దరు వ్యక్తులు కూర్చుంటే బాగున్నారా అనుకుంటారు. మూడవ విషయం, ఆ సినిమా చూసారా అన్నదే నెక్స్ట్ క్వశ్చన్ అన్నమాట. మనం మాట్లాడుకునేది బియాండ్ మూవీస్ యూ కాంట్ స్పీక్ ఎనీథింగ్. కారణం ఆ సినిమాల నాలెడ్జ్ బ్రహ్మాండంగా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నుంచి సినిమాల మాటలే వస్తాయి. వేరే విషయం గురించి అడిగితే మనం ఏమీ మాట్లాడడం. అందువల్ల విద్యార్థులందరికీ నేను చేస్తున్న మూడవ ట్రైనింగ్ ఏంటంటే ట్రైన్ యువర్ వర్డ్స్. కాబట్టి మన క్లాసు పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు చదవడం మొదలుపెట్టండి. రీడ్ యాజ్ మెనీ బుక్స్. ఒక ప్రావర్బ్ ఉంది, మీరు చదివిన పుస్తకాలు ఏవో చెబితే నేను మీరేంటో చెబుతాను అంటారు. మీ ఫ్రెండ్స్ ఎవరో చెబితే మీరెవరో చెబుతాను అని అంటారు అనమాట. టెల్ మీ హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్, దెన్ ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. టెల్ మీ వాట్ బుక్స్ యూ హ్యావ్ రెడ్, దెన్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. కాబట్టి మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి దీని గురించి కూడా లక్ష్య సాధనలో మీరు చేయండి. కాబట్టి ఫైనల్ ట్రైనింగ్ ఈస్ ట్రైన్ యువర్ థాట్ ప్రాసెస్. ఆలోచన విధానాన్ని పాజిటివ్ గా తయారు చేసుకోండి. చాలా మంది నెగిటివ్ ఫీలింగ్స్ లో ఉంటారు. నెగిటివ్ థాట్ ప్రాసెస్, నేను చేయలేను, ఇది కష్టం, నా వల్ల కాదు, ఇవి థాట్ ప్రాసెస్. ఈ థాట్ ప్రాసెస్ ను పాజిటివ్ గా మార్చుకునే ట్రైనింగ్ కూడా మీరు ఇవ్వాలి. మన ఇంజనీర్స్ అందరికీ ఆరాధ్య దైవం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు సమ్మర్ వెకేషన్ కు వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ జోగ్ ఫాల్స్ చూడడానికి వెళ్ళారు. జోగ్ ఫాల్స్ అని కర్ణాటకలో ఉంది. ఆ జలపాతాలు చూస్తున్నప్పుడు వాళ్ళ మిత్రుడు ఒక అన్నాడు, ఎంత చక్కగా ఉంది ఈ జోగ్ ఫాల్స్, మనం రోజు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేద్దామన్నాడు. ఇంకొక ఫ్రెండ్ వచ్చి ఇక్కడ ఒక చిన్న రూమ్ కట్టుకుందాం, ఆ కిటికీ తెరవగానే జోగ్ ఫాల్స్ దృశ్యం మనకు కనపడితే ఎంత ఆనందంగా ఉంటుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఏమన్నారంటే, వాట్ ఎ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, ఎంత శక్తి వృధాగా పోతుంది. ఈ జోగ్ ఫాల్స్ కింద కనుక మనం ఒక టర్బైన్ డిజైన్ చేసి పెడితే ఈ ప్రాంతంలో ఉన్న 400 గ్రామాలకు మనం ఎలక్ట్రిసిటీ ఇవ్వచ్చు కదా అని చెప్పి వాళ్ళు వెళ్ళి టర్బైన్ డిజైన్ చేసి అక్కడ ఉంచి 400 గ్రామాలకు ఎలక్ట్రిసిటీ ఇవ్వగలిగారు. ముగ్గురు సేమ్ కాలేజ్, సేమ్ స్టూడెంట్స్. ఒకరేమో ప్రతిరోజు వచ్చి ఆనందించాలనుకున్నారు, ఒకరేమో అక్కడే ఇల్లు కట్టుకోవాలనుకున్నారు, ఒకరు దాన్ని పాజిటివ్ గా మార్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేద్దామని. దిస్ ఇస్ కాల్డ్ థాట్ ప్రాసెస్. కాబట్టి మీరు డెవలప్ చేసుకోవాల్సింది పాజిటివ్ థాట్ ప్రాసెస్. కాబట్టి పాజిటివ్ థాట్ ప్రాసెస్ ఎలా వస్తుందని మీరు నన్ను అడుగుతారు. పాజిటివ్ థాట్ ప్రాసెస్ రావాలంటే రీడ్ ది బయోగ్రఫీస్ అండ్ ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్. గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చదవండి. గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క వారి గురించి న్యూస్ పేపర్ లో వస్తున్న ఐటమ్స్ మీరు చదవండి. మీ థాట్ ప్రాసెస్ మారిపోతుంది. ఎప్పుడు కూడా నెగిటివిటీ మన భాగంగా ఎంటర్ అవ్వదు. ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచించే తత్వం మీలో మొదలవుతుంది. కాబట్టి ట్రైన్ యువర్ బాడీ, ట్రైన్ యువర్ మైండ్, ట్రైన్ యువర్ వర్డ్ అండ్ ట్రైన్ యువర్ థాట్ ప్రాసెస్. ఇది కనుక మీరు రోజు కాలేజీలో ప్రాక్టీస్ చేయగలిగితే నోబడీ కెన్ స్టాప్. ఎవరు కూడా మిమ్మల్ని అడ్డుకోలేరు. then you will become the supreme person. కాబట్టి ఆ విధంగా చేసుకునే అవకాశం మీ అందరిలో ఉంది. ఆ విధంగా మిమ్మల్ని మీరు మలుచుకోండి అని తెలియజేస్తూ, మీరు ఈ విధంగా మలుచుకోవడానికి కావలసిన అన్ని అంశాలు ఈ కాలేజీలో ఉన్నాయి. బ్రహ్మాండమైన క్యాంపస్, మిమ్మల్ని సొంత పిల్లల్లాగా చూసుకునే పెంచలయ్య గారు, వారికి సహకరిస్తున్న డైరెక్టర్ గారు కానీ, ప్రిన్సిపల్స్ కానీ, స్టాఫ్ కానీ, వీరందరూ ఇక్కడ ఉన్నారు. ఇంత మంచి వాతావరణం ఉన్నప్పుడు, ఇంత అద్భుతమైన వాతావరణం ఉన్నప్పుడు మనకెందుకు లిమిటేషన్స్ అన్నది మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు వెళుతూ, మీరు గనుక
మీ జీవితాలను మలుచుకుంటే ఖచ్చితంగా ఒక అద్భుతమైన భారతదేశాన్ని మనం నిర్మించుకుందాం. కంఫర్ట్ జోన్ లో ఎప్పటికూ వెళ్ళొద్దు అని చెప్తాను. కంఫర్ట్ జోన్ అంటే సెటిల్మెంట్ ఈస్ కాల్డ్ కంఫర్ట్ జోన్. ఒక రాజు అడవికి వెళ్ళి ఒక బ్రహ్మాండమైన పక్షిని తీసుకొచ్చి తన రాజభవనంలో పెట్టుకున్నాడు, అడవి తోటలో. ఆయన ఏంటంటే ఇది రోజు ఎగురుతుంటే బ్రహ్మాండంగా ఉంటుంది కదా అని చెప్పి దాన్ని చెట్టు మీద కూర్చోబెట్టాడు. రాజు తీసుకొచ్చాడు కాబట్టి దానికి బాదం పప్పులు, జీడి పప్పులు, పిస్తాలు అన్ని తినిపించడం మొదలు పెట్టారు. రాజు రోజు తలుపు తెరుస్తున్నాడు కానీ ఇది ఎగరట్లా. ఎందుకంటే హాయిగా కంఫర్ట్ జోన్ లో కూర్చుంది, బ్రహ్మాండంగా తిండి పెడుతున్నారు, బ్రహ్మాండంగా అన్ని జరిగిపోతున్నాయి. కాబట్టి రాజు దుఃఖపడ్డాడు. ఈ పక్షిని ఎలాగైనా ఎగిరించాలని చెప్పి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేయించాడు. ఎవరైనా ఈ పక్షిని ఎగిరిస్తే వాళ్ళకి 10 లక్షల బహుమానం ఇస్తారు. చాలా మంది ప్రయత్నించారు, కుదరలేదు. చివరికి ఒక రైతు వచ్చాడు, ఒక గొడ్డలు తీసుకొచ్చాడు. తీసి అది ఏ కొమ్మ మీద కూర్చుందో ఆ కొమ్మను కొట్టేశాడు. బ్రహ్మాండంగా ఎగరడం మొదలు పెట్టింది అనమాట. కాబట్టి మనం కూడా కంఫర్ట్ జోన్ లో ఎప్పుడు కూర్చోకండి. కంఫర్ట్ జోన్ లో కూర్చున్నామంటే మన క్రియేటివిటీ అన్నది ఫినిష్ అవుతుంది. మీలో ఒక ఐన్స్టీన్ ఉన్నాడు, మీలో ఒక అద్భుతమైన సైంటిస్ట్ ఉన్నాడేమో, మీలో ఒక న్యూటన్ దాగి ఉన్నాడేమో, మీలో ఒక సర్ సివి రామన్ ఉన్నారు, మీకే తెలియదు. కాబట్టి మీలో ఉన్న ఒక అద్భుతమైన వ్యక్తిని బయటికి తీసుకురావడానికి మీరు కంఫర్ట్ జోన్ వదిలేస్తే ఆ వ్యక్తి బయటకు వస్తాడు. సో నెవర్ బి అండర్ ది కంఫర్ట్ జోన్. కాబట్టి ఆ విధంగా మీ కంఫర్ట్ జోన్ ఏది కావాలంటే రీడింగ్ షుడ్ బి యువర్ కంఫర్ట్ జోన్, వర్కింగ్ షుడ్ బి యువర్ కంఫర్ట్ జోన్, ప్లేయింగ్ షుడ్ బి యువర్ కంఫర్ట్ జోన్, ఇన్నోవేటింగ్ షుడ్ బి యువర్ కంఫర్ట్ జోన్, క్రియేటివిటీ షుడ్ బి యువర్ కంఫర్ట్ జోన్. కాబట్టి మీ కంఫర్ట్ జోన్ కే నిర్వచనం మార్చి పడేయండి. బ్రహ్మాండమైన వ్యక్తులుగా మీరందరూ కూడా తయారవుతారు. కాబట్టి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ద్వారా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఒక పేరెంట్ గా, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకున్న స్టూడెంట్ గా, ఏం జరుగుతుంది ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఉన్న అనుభవం ఉన్నవాడిగా, ఒక 30 లక్షల మంది యువతలు కలిసిన వ్యక్తిగా నాకున్న అనుభవాలన్నీ కూడా మీకు చెప్పి ఒక చిన్న ప్రయత్నం చేశాను. కాబట్టి ఆ ప్రయత్నాన్ని మీరు వింటే ఇట్ ఈస్ గుడ్, వినకుంటే దట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్. మీరు ఏ విధంగా ఆలోచించుకుంటారో ఆలోచించుకోండి. కానీ మేమంతా కూడా మా అందరి స్వార్థం ఏంటంటే, పెంచలయ్య గారి స్వార్థం, మా స్వార్థం, మీరందరి స్వార్థం ఏంటంటే మీరు ఒక అద్భుతమైన వ్యక్తిగా మారాలి. యూ హ్యావ్ టు బికమ్ ఎ నేషనల్ అసెట్ అన్నది మాత్రమే మా స్వార్థం. ఇంకా వేరే స్వార్థాలు మాకు లేవు. మీరందరూ కూడా ఎదగాలి, బ్రహ్మాండమైన ఆలోచనలతో ముందుకు రావాలి, దేశాన్ని ముందుకు తీసుకోవాలన్న స్వార్థంతోనే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ దీస్ 4 years. ఈ 4 years ని మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ దీస్ 4 years. ఈ 4 సంవత్సరాలు తపస్సు చేయండి, బ్రహ్మాండమైన వ్యక్తులుగా తయారు చేస్తారు. ఈ 4 సంవత్సరాలు తపస్సు చేస్తే మీ అమ్మా నాన్నలు మీ భుజం తడతారు. దట్ ఈస్ శభాష్. కొడుకంటే ఇలా ఉండాలి, అమ్మాయి అంటే ఇలా ఉండాలి అమ్మా అని మీ అమ్మా నాన్నలు శభాష్ ఇవ్వాలి. పెంచలయ్య గారు మిమ్మల్ని ఈ కాలేజీకి చీఫ్ గెస్ట్ గా మిమ్మల్ని అందరినీ పిలవగలగాలి. ఆ స్థాయికి మీరందరూ ఎదగాలి. కాబట్టి ఆ లక్ష్యం మీలో ఉండాలి. మీరు అడగొచ్చు, సార్ 2000 మంది ఉన్నాం, ఎలా చీఫ్ గెస్ట్లు ఉంటారు? ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు 4-5 ప్రోగ్రాంలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చీఫ్ గెస్ట్ అవుతారు. కాబట్టి చాయిస్ ఇస్ యువర్స్. ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి అన్ని కార్యక్రమాలు మీరు కాలేజీలో పెట్టించగలరా అన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. మూడవది, మీ సంతకాలు మీరు కేవలం అప్లికేషన్ ఫామ్స్ లో ఫిల్ చేయడానికి యూజ్ చేసే మీ సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మారగలగాలి అన్నది మీరు నిర్ణయించుకోండి. మీరు వెళుతుంటే ప్రజల నుంచి మీ సంతకాలు అడగగలగాలి. ఆ స్థాయికి మీరు ఎదగాలి. అమ్మా నాన్నలు శభాష్ అన్నారు. పెంచలయ్య గారు మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా కాలేజీకి పిలవాలి. మీ సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మారాలి. ఈ లక్ష్యాలతో మీరు ముందుకు వెళ్ళండి. భారతదేశం ముందుకు వెళుతుంది. కాబట్టి ఆ విధమైన భారతదేశాన్ని మనం తయారు చేద్దాం. వెళుతూ కలాం గారు చెప్పిన ఒక్క మాట చెప్పేసి విడిపోతాను. ఆయన అన్నారు, లక్ష్మీనారాయణ, ఈ రోజు నేను చాలా స్కూల్స్ కు కాలేజెస్ కు వెళుతున్నాను. టీషర్ట్లు వేసుకొస్తున్నారు పిల్లలందరూ. ఆ టీషర్ట్ల మీద న్యూయార్క్ అని రాసి ఉంటుంది, ఆ టీషర్ట్ల మీద లాస్ ఏంజలస్ అని రాసి ఉంటుంది, ఆ టీషర్ట్ల మీద లండన్ అని రాసి ఉంటుంది. ఇవి వేసుకొని మన పిల్లలు బ్రహ్మాండంగా తిరిగేస్తున్నారు. కానీ నాకు ఎటువంటి భారతదేశం కావాలంటే న్యూయార్క్ లో ఉన్న అమెరికన్ విద్యార్థులు, లాస్ ఏంజలస్ లో ఉన్న అమెరికన్ విద్యార్థులు, లండన్ లో ఉన్న బ్రిటిష్ విద్యార్థులు టీషర్ట్లు వేసుకొని
దాని మీద భారత్ ఇండియా అని రాసి ఉండాలి. అటువంటి భారతదేశాన్ని నేను తయారు చేయాలి. ఆయన శిష్యుడిగా ఆ కళను సాక్షాత్కారం చేయడం నా బాధ్యత. కాబట్టి మీ అందరికీ ఆ విషయం, కాబట్టి ఆ దిశగా వెళదాం. మన డ్రెస్ అండ్ అడ్రస్ ప్రమాణంగా ఉంచుకుందాం. మనం వేసుకునే డ్రెస్ అడ్రస్, చాలా మంది విజిటింగ్ కార్డులు ఇస్తుంటారు. విజిటింగ్ కార్డులో వాళ్ళ ఇంటి అడ్రస్ ఉంటుంది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే రెండు, మన విజిటింగ్ కార్డులో రెండు ఉండాలి. ఒకటి మన డ్రెస్, రెండవది అడ్రస్. అడ్రస్ అంటే మనం ఎలా అడ్రస్ చేస్తాము, ఈ రెండు విషయాలు కూడా నేర్చుకోండి. చక్కగా డ్రెస్ చేసుకోండి, చక్కగా అడ్రస్ చేయండి. అప్పుడు భారతదేశం యొక్క చిరునామా కూడా మారిపోతుందని తెలియజేస్తూ మీ అందరికీ శుభం జరగాలి, మీ ఇళ్లలో శుభం జరగాలి, మీరు గొప్ప వ్యక్తులుగా మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతా కీ జై.